పాడండి. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, చేసెను మేలులెన్నో. ఆడి పాడి పొగడెదను, నిన్ను ఆడి పాడి పొగడెదను. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా, హస్తించే చేతులు ఇచ్చావయ్యా, పరిగెత్తే కాళ్ళని ఇచ్చావయ్యా అని పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచబోతున్నాం. చప్పట్లు కొడుతూ చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా. చూచే కన్నులు ఇచ్చావయ్యా, పాడే పెదవులు ఇచ్చావయ్యా. కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరిగెత్తే కాళ్ళను ఇచ్చావయ్యా. కష్టించే చేతులు ఇచ్చావయ్యా, పరిగెత్తే కాళ్ళను ఇచ్చా. తండ్రి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. అందరూ కలిసి తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. లా 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 లా. లా 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 లా. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, చేసెను మేలులెన్నో. ఆడి పాడి పొగడెదను, నిన్ను ఆడి పాడి పొగడెదను. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆరాధనకి యోగ్యుడా, మా స్తుతులకు పాత్రుడా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవా ఏ వాక్య సందేశాన్ని నీ ప్రజలకి వెళ్ళి చెప్పాలి, ఏ వాక్య సందేశాన్ని బోధించాలి అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నేను వారికి విడుదలను ఇవ్వబోతున్నానని చెప్పు. హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి, విడుదల. ఈరోజు దేవుడు మనకి విడుదలను ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకి ఈరోజు విడుదలను అనుగ్రహించాలనుకుంటున్నాడు. మీరు అనుకొని ఉండొచ్చు, దయ్యాలతో పట్టి పీడించబడుతున్న వారికి విడుదల కాదండి. అందరికీ, మన అందరికీ విడుదల కావాలి. మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ విడుదల కావాలి. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం. సాతానికి చాలాసార్లు మన జీవితంలో చోటిచ్చేస్తూ ఉంటాం.
నెగటివ్ వర్డ్స్, నెగటివ్ కన్ఫెషన్స్, వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన మాటలు నీ జీవితం ద్వారా నువ్వు పలకడం కాకుండా ఇతరుల కోసం పలకడం, ఇతరుల కోసం మాట్లాడటం, ఇతరుల కోసం, ఇతర సేవకుల కోసం విమర్శించటం, దూషించటం. మన శరీరంతో ఉన్నాం కాబట్టి మన చూపులు ఒక్కొక్కసారి చూడకూడనిది చూస్తాం. మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి మాట్లాడకూడనిది మాట్లాడతాం, వినకూడనిది వింటాం, చూడకూడనిది చూస్తాం, చేయకూడనిది చేస్తాం. ఈరోజు క్రైస్తవునికే కాదు, అందరికీ, విశ్వాసులకు, సేవకులకు, అందరికీ ఏం కావాలంటే విడుదల కావాలి. పాపం నుంచి విడుదల, దేవునికి దూరంగా జీవిస్తున్న జీవితం నుంచి విడుదల. కొంతమంది చూడండి, భక్తి చేయరు, ప్రార్థన చేసుకోరు, ప్రార్థన జీవితాన్ని కట్టుకోరు, ప్రార్థనలో జీవించరు. అలాంటి వారికి భక్తి విషయంలో విడుదల కావాలి. కొంతమందికి రోగం, ఆ రోగం నుంచి విడుదల కావాలి. కొంతమందికి దీర్ఘకాల సమస్యలు, కొంతమందికి అప్పుల సమస్యలు, కొంతమందికి ఆ సమస్యలు, ఈ సమస్యలు. విడుదల అనేది ప్రతి బంధకాల్లో ఉన్న వారికి విడుదల కావాలి. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, నువ్వు ఎటువంటి పోరాటంతో ఉన్నా, నువ్వు ఎటువంటి శ్రమలతో ఉన్నా, నీకు విడుదలనివ్వడానికే నా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమికి అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమికి ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకు నా యేసు ఈ లోకానికి వచ్చాడు. నా యేసు సాధారణంగా రాలేదు. నా యేసు ఊరికనే ఇక్కడ ఉండడానికి రాలేదు. నా యేసు ఊరికనే నిల్చోటానికి రాలేదు. నా యేసు ఊరికనే చూడటానికి రాలేదు. నా యేసు ఎందుకు వచ్చాడంటే బంధకాల్లో ఉన్న వారికి విడుదలని ఇవ్వడానికి ఆయన ఈ భూమిలోకి వచ్చాడు. ఏ బంధకమైనా. కొంతమంది క్రైస్తవులు చూడండి ఎలా ఉంటారంటే భయంకరమైన పాపాలతో, తాగుడనే వ్యసనాలతో, అందులో ఆ బంధక తాగుడు నుంచి బయటికి రాలేరు. ప్రతి ఆదివారం గుడికి వెళ్తారు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటారు, ప్రతి ఆదివారం భక్తి పరులుగా ఉంటారు, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళిపోతారు. కానీ వారికి పరిపూర్ణమైన విడుదల ఉండదు. శోధన రాగానే శోధనని జయించరు, శోధనని క్రీస్తులో జయించరు. శోధన రాగానే శోధనలో పడిపోయే తత్వం, పడిపోతూ ఉంటారు శోధనలో. ఈరోజు మీ అందరికి ఒక శుభవార్త మోసుకొచ్చాను. మీ అందరికీ దేవుని దగ్గర నుంచి ఒక మాటను మోసుకొచ్చాను. ఆ మాట ఏంటో తెలుసా? మీ బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఈరోజు సిద్ధపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీ బంధకాలు తొలగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏ బంధకమైనా, ఏ బంధకమైనా, పేదరికం అనే బంధకాల్లో ఉన్నారేమో, అప్పుల సమస్యలు అనే బంధకాల్లో ఉన్నారేమో, రోగం అనే బంధకాల్లో ఉన్నారేమో, దెయ్యాల చేత పీడించబడుతున్నారేమో, శాంతి సమాధానం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారేమో, రోగం అనే బంధకాల్లో ఉన్నారేమో, పాపం అనే బంధకాల్లో ఉన్నారేమో, వ్యసనాలు అనే బంధకాల్లో ఉన్నారేమో. కానీ ఈరోజు దేవుడు నీకు విడుదలని అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధకాలను ఆయన ఏం చేస్తాడంటే ఆయన నీ బంధకాలన్నీ విడిపింపజేస్తాడు, నీ బంధకాలన్నీ తొలగింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి ఇప్పుడు మన దేవుడు నా హృదయంలో పెట్టిన మాటని మీతో పంచుకోబోతున్నాను. ఎలాగా విడుదల వస్తుంది? ఇప్పటి వరకు విడుదల కావాలి 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 అని చెప్తా వచ్చారు కదా సిస్టర్. ఎలాగ విడుదల కావాలి? ఎవరి ద్వారా నాకు విడుదల వస్తుంది? 3 విషయాలు ఆలస్యం చేయకుండా చెప్తాను. అందరు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 39:17. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఎవరి ద్వారా నీకు విడుదల, ఎవరి ద్వారా నీకున్న నీ బంధకాలు తెగిపోతాయి తెలుసా? ఎవరి ద్వారా తెలుసా? దేవుని ద్వారా. ఈరోజు
ఒక శోధనలో పడిపోగానే, ఒక శోధన నువ్వు ఎదుర్కోగానే, ఒక పోరాటాన్ని ఎదుర్కోగానే మనం ఏం చేస్తామంటే మనుషులను వెతుకుతాం. వీళ్ళే సహాయం చేస్తారా, వాళ్ళది సహాయం చేస్తారా, వీళ్ళు నాకు ఏదైనా చేస్తారా, వీళ్ళు నాకు ఏదైనా ఇస్తారా, వీళ్ళు నన్ను చూస్తారా, వీళ్ళు నన్ను పలకరిస్తారా. ఒక శోధన రాగానే, ఒక భయం రాగానే, సాతాను దగ్గర నుంచి ఒక ఫియర్ నీ మనసులోకి రాగానే ఏం చేస్తారు? మనుషుల్ని వెతకడం ప్రారంభిస్తారు. వీళ్ళు నాకు ఇది చేస్తారా, వాళ్ళు నాకు అది చేస్తారా, ఈ మనుషుడు అది చేస్తాడా, ఇలాగా నాకు ఇలా బాగోలేదు కదా, వైద్యుడు నాకు ఏదైనా చేస్తాడా, ఏ వైద్యుడు చేస్తాడా. రోగం ఏదైనా ఒక చిన్న కణితి వచ్చింది అనుకోండి, ఆ కణితి దగ్గర నుంచి దెయ్యం మళ్ళీ ఎంత భయపడుతుంది కదా, ఎంతో భయపడుతుంది. చిన్న కణితి వచ్చిందంటే ఈ కణితి ఏదైనా అవుతుందేమో, ఇది క్యాన్సర్గా మారుతుందేమో, ఇది క్యాన్సర్ ఏమో అనే ఆలోచన, అనే భయం మనుషులకి ఏమంటుంది? భయం 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 భయం, ఫియర్. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీకు విడుదలని దేవుడే అనుగ్రహిస్తాడు. నిన్ను భయపెట్టే వారి చేతికి ఆయన నిన్ను అప్పచెప్పడు. ఆయన నిన్ను అప్పచెప్పే దేవుడు కాదు. నిన్ను ఏది భయపెడుతుందో, ఏ పాప నిన్ను భయపెడుతుందో, ఏ దయ్యం నిన్ను భయపెడుతుందో, ఏ శోధన నిన్ను భయపెడుతుందో, ఆ శోధనకి అప్పచెప్పే దేవుడు నా యేసే కాదు. నా యేసే ఎలాంటి వాడంటే నీకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలుగజేస్తాడు, ధైర్యాన్ని కలుగజేస్తాడు, నీకు విడుదలనిచ్చేవాడు నా యేసయ్య. ఈరోజు ఒక పోరాటం రాగానే మనుషుల్ని నెప్పుతున్నారేమో, మనుషులు ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనుకుంటున్నారేమో. ఈరోజు నీకు విడుదలని ఇచ్చేవాడు, నీ బంధకాల నుంచి నిన్ను విడిపించేవాడు నా యేసయ్య. ఈరోజు నీకున్న భయం, నీకున్న పోరాటం. కొంతమంది చూడండి, చిన్నదానికి కూడా చాలా భయపడతారు, భయం అనే బంధకాల్లో ఉండిపోతారు. ఆ భయం కాస్త మానసిక రోగంగా మారుతుంది. ఆ మానసిక రోగం కుటుంబాన్నే పతనం చేస్తుంది. మా దగ్గరికి చాలామంది మీటింగ్స్కి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి ఎంతో ఏడుస్తూ చెప్తారు, పాస్టర్ గారు భయంతో ఉన్నానండి, భయం అనే బంధకాల్లో ఉండిపోయానండి, దేన్ని చూస్తున్న భయం అండి, ఏం తినాలన్న భయం అండి. మొన్న థర్స్డే ఇక్కడ లైవ్ చెప్పడానికి నేను మా చర్చ్ దగ్గరికి వచ్చాను. మొన్న లైవ్ చెప్పాను, లైవ్ చెప్పేసి ప్రార్థన చేసి లైవ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దామని బయలుదేరుతా ఉంటే ఒక సహోదరి నన్ను కలవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి వచ్చారు. వాక్యం విన్నారు, దేవుడు తాకాడు ఆమెని. ఆమె నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఏం తినాలన్న భయం అండి, విషం పెట్టేస్తున్నారేమో భయం అండి, కుటుంబంలో ఉండాలంటే భయం అండి, పిల్లలతో మాట్లాడాలంటే భయం అండి. ఆ భయం ఏం చేస్తుందంటే ఒకలాంటి డిప్రెషన్ తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట, ఈరోజు మనుషుల దగ్గర నుంచి నీకు విడుదల రాదు. మనుషులు నీ బంధకాల నుంచి నేను విడిపించరు. మనుషులు నీకు సహాయం చేయరు. నీకు సహాయం కుడి వైపు నుంచో ఎడమ వైపు నుంచో రాదు. నీకు సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది. నీకు విడుదల దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు నిన్ను భయపెట్టే వారి చేతికి నిన్ను అప్పచెప్పడు ఆయన. నిన్ను కృంగదీసే వారి చేతికి నిన్ను అప్పచెప్పడు ఆయన. ఈరోజు కొన్నిసార్లు మనం దేవుని దగ్గర మొరపెడ, ఎందుకు దేవా నాకే పోరాటం, ఎందుకు దేవా నాకే శోధన. దేవుడు కొన్నిసార్లు ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. అలాంటి టైంలో దేవుడు నన్ను వదిలేశాడు అనుకోద్దు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రిపేర్ చేస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నీకు విడుదల దేవుని దగ్గర నుంచి. ప్రభు పాదాలు పట్టుకోండి. ఈరోజు వ్యసనం అనే బంధకం, ప్రభు పాదాలు పట్టుకో, ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకోనుండు. దేవా ఈరోజు నాతో మాట్లాడావు, నాకు నీ ద్వారా విడుదలని నాతో మాట్లాడావు, ఒక్క అద్భుతం చేయయ్యా. నువ్వు అద్భుతం చేస్తే కానీ నీ పాదాలు విడిచి కదలనయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు అద్భుత కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. మొదటిగా దేవుని ద్వారా మీకు విడుదల. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. హల్లెలూయా. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా చేస్తుంది.
అసలు సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి? అదే యోహాను సువార్త 17:17 చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది. ఆ సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్కు. ఈరోజు దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలుసా? సత్యమైన వాక్కు నీకు విడుదలనిస్తుంది. ఈరోజు నీ పోరాటాలు, నీ బాధలు, నీ కష్టాల్లో కొన్నిసార్లు మనకి ఏమి తోచదు. ఏం తోచని సమయంలో, ఏమి చేతగాని సమయంలో దేవుని యొక్క వాక్కు తీసుకొని కూర్చున్నారనుకోండి, దేవుని యొక్క మాటలు తీసుకొని కూర్చున్నారనుకోండి, దేవుని యొక్క వాక్కు తీసి కూర్చుంటే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పనా? ఇది పొగుడుకోవడం కాదు కానండి, ఇది నా జీవితంలో జరిగిందైతే నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. నేను ఎప్పుడైనా కలవరంతో, కలతతో, వేదనతో, శోధనతో ఉన్నప్పుడు దేవుడు ఎలాగైనా తన వాక్కు ద్వారా నాతో మాట్లాడతాడు. నేను బైబిల్ తీసి ఓపెన్ చేసానని మీరు ఏం చదవవసరం లేదు. బైబిల్ ఓపెన్ చేసి కూర్చోండి. ఆ బైబిల్లో నుంచి ఒక్క అధ్యాయం ద్వారానే దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. యూట్యూబ్లో ప్రతి దినం మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ప్రతి సేవకుడి ఫెయిత్ బిల్డప్ చేసే మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఆత్మపూర్ణమైన దైవజనుడు ఒక వాక్యం పెట్టుకొని వినండి. దేవుడు ఆ వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఈరోజు దేవుని ఒక వాక్యం నిన్ను విడిపిస్తుంది. ఈరోజు దేవుని ఒక వాక్యం ఎంత పవర్ తెలుసా? దేవుని వాక్యం చెప్తే దెయ్యాలు పరిగెడతాయి. మేము మీటింగ్స్కి వెళ్తామా? ఆ మీటింగ్స్లో చూస్తే డాడీ దేవుని ఒక వాక్యాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతాయి, రోగులు స్వస్థత చెందుతారు. అది ఇక్కడ నుంచొని దైవజనుడు గొప్పతనం కాదు, ఇక్కడ నుంచొని మాట్లాడే దైవజనుడు ఒక గొప్పతనం కాదు, అది దేవుని వాక్కులో ఉన్న గొప్పతనం. దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుని వాక్యం చదివితే నీ బలహీనమైన పరిస్థితుల్లో, నీ కృంగుదల సమయంలో, నువ్వు చేతగాని సమయంలో, నీ వల్ల కాని సమయంలో నిన్ను జీవింపజేసి, నిన్ను విడిపించి, నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేదే దేవుని యొక్క వాక్కు. ఈరోజు దేవుని యొక్క వాక్కుని చదవండి. ఏ బంధకాల్లో నువ్వు ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వాక్కే స్వస్థతగా మారుతుంది. ఆయన వాక్కే నీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆయన వాక్కే నీకు ఆనందంగా మారుతుంది. ఈరోజు దేవుని వాక్కు మీకు విడుదలనిస్తుంది. దేవుని యొక్క వాక్కు నీకు విమోచననిస్తుంది. దేవుని యొక్క వాక్కు ఈరోజు నీకు విడుదలను దయచేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్కుని ఎక్కువగా చదవండి. దేవుని యొక్క వాక్కుని ఎక్కువగా వినండి. వినడానికి ఇష్టపడండి. చూడండి, పాటలు పాడినప్పుడు నిద్ర రాదు, ఆరాధన చేసినప్పుడు నిద్ర రాదు, విజ్ఞాపన చేసినప్పుడు నిద్ర రాదు. వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తే నిద్రపోతారు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం పవర్ నీకు తెలుసో తెలీదో కానీ సాతానికి బాగా తెలుసు. అందుకే ఏం చేస్తాడు? వాక్యాన్ని వినియడు. వాక్యం వింటున్నప్పుడే పిల్లలు ఇసికించటం, నీ పిల్లలు నిన్ను ఇసికించటం, నీ భర్త నిన్ను ఇసికించటం, నీ భార్య ఇసికించటం. వాక్యాన్ని వింటున్నప్పుడే నీకు నిద్ర రావటం, వాక్యాన్ని వింటున్నప్పుడే నీ శరీరం అలసిపోవటం, వాక్యాన్ని వింటున్నప్పుడే అనాలోచనలు రావటం. ఎందుకో తెలుసా? వాక్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యమే నీకు ఫ్రీడమ్ని ఇస్తుంది. వాక్యమే నీ బంధకాల నుంచి నీకు విడుదలనిస్తుంది. కాబట్టి ఎక్కువగా దేవుని యొక్క వాక్కును చదవండి. మూడోదిగా ఏంటంటే 2 కొరింథీ పత్రిక 3:17 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ బంధకాల నుంచి నీకు విడుదల, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి సంఘాలు రావాలి.
ఈరోజు ఏ సంఘం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుందో, ఏ సంఘం పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి ఉంటుందో, ఆ సంఘంలో దేవుని యొక్క విడుదల ఈజీగా జరిగిపోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు విడుదల, నీకు ఫ్రీడమ్ ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధాత్మలో. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని డైలీ ఒక్క అరగంట అన్య భాషలు మాట్లాడు. మా ఆత్మీయ తండ్రి థామస్ డాడీ గారు ఎప్పుడు మీటింగ్ వెళ్ళక ముందు డాడీ గారు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? అన్య భాషలో ఒక అరగంట ప్రార్థన చేస్తారు, అన్య భాషలో గంటలు ప్రార్థన చేస్తారు. అదే సీక్రెట్. దేవుడు ఎలా వాడుకున్నాడు, ఎలా దయ్యాలు పోతున్నాయంటే ఇదే అన్య భాషల్లో ప్రార్థన. ఈరోజు మీరు మీ బంధకాల్లో ఉన్నప్పుడు, మీరు శోధనలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అన్య భాషల్లో నిండుకొని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నిండుకొని భాషల్లో ప్రార్థన చేస్తే శత్రు సామ్రాజ్యాలు అక్కడికక్కడ కూలిపోతాయి. ఎక్కడ లేచాడో సాతాన్ అక్కడ తొక్కివేయబడతాడు. ఎక్కడ సాతాన్ క్రియలు, సాతాన్ ఒక దాడి ఎక్కడ లెగుస్తుందో నీ జీవితంలో నువ్వు అన్య భాషల ప్రార్థన చేసినప్పుడు అక్కడికక్కడ సాతాన్ క్రియలు లయమైపోతాయి. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని ఒక వాక్కును మోసుకొచ్చాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధపడుతున్నాడు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దురాత్మకి పనిలా. ఎక్కడ దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ సాతాను క్రియ చేయడు. ఎక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుందో అక్కడ దెయ్యాలు పనిచేయవాడు పవర్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. ఈరోజు పరిశుద్ధాత్మతో నిండుకోండి, పరిశుద్ధాత్మతో నిండండి. పరిశుద్ధాత్మతో ఎప్పుడు నిత్యము పరిశుద్ధాత్మతో జీవించండి. ఈరోజు మీ అందరి కోసం 3 విషయాలు చెప్పే ఎలా విడుదల వస్తుంది. మొదటిగా దేవుని ద్వారా విడుదల, రెండోదిగా వాక్కు ద్వారా విడుదల, మూడోదిగా పరిశుద్ధాత్మ ద్వారా విడుదల. యేసయ్యా నాకు విడుదల దయచేయండి. యేసయ్యా నా నోట్లోంచి ఎన్నో నెగిటివ్ వర్డ్స్ ప్రభా, నా గురించి, నా కుటుంబం గురించి ఎన్నోసార్లు నెగిటివ్ వర్డ్స్ పలికాను ప్రభా. యేసయ్యా ఆ నెగిటివ్ వర్డ్స్ అండ్ నెగిటివ్ కన్ఫెషన్స్ అనే బంధకాల్లో ఉన్నాను ప్రభా. ప్రతిసారి నెగిటివ్ కన్ఫెషన్స్, నా జీవితం కోసం నెగిటివ్ కన్ఫెషన్స్ ప్రభా. నన్ను విడిపించయ్యా, నా నోరుని ముట్టయ్యా, నా శరీరాన్ని ముట్టయ్యా, నా దేహాన్ని ముట్టయ్యా. అందరూ అడుగుదా ప్రభా. యేసు నామములో ప్రతి బిడ్డని ప్రభా దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల నాయకునిగా పనిచేయండి ప్రభా. యేసు నామములో విడుదల నాయకునిగా పనిచేయండి తండ్రి. యేసు నామములో మీరే ముట్టండి అయ్యా, మీరే తాకండి అయ్యా. ఇప్పుడే విడుదలను అనుగ్రహించండి అయ్యా, ఇప్పుడే విడుదలని అనుగ్రహించండి అయ్యా. యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. వారి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్యా నీ శక్తిని విడుదల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు.
కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.